ఎన్నో ఏళ్లుగా ఉన్న బోడుపల్ సర్కిల్ 11వ డివిజన్ పరిధిలోని సూరజ్ నగర్ ప్రజలు ప్రధాన డిమాండ్ నేడు నెరవేరింది. చిగురు రేణుకా రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సూరజ్ నగర్ నుండి సికింద్రాబాద్ వరకు కొత్త బస్ సర్వీస్ను ఉప్పల్ డిపో మేనేజర్ సహకారంతో ఘనంగా ప్రారంభించారు. ప్రతిరోజు సూరజ్ నగర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, మహిళలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇకపై కొత్త బస్ సర్వీస్తో ప్రజలకు సమయపాలన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. చిగురు రేణుకా రవికుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఉన్న సూరజ్ నగర్ ప్రజలు బస్సు డిమాండ్ను నెరవేర్చడం నాకు గర్వంగా ఉందని అన్నారు. ఓకే ఎడల్పు జరిగితే అందరికీ కనబడుతుంది. అరే ఇటు వెళ్తుంది ఇటు. ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, జాబ్ చేసే మహిళలకు కావచ్చు, బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒకటే బస్సు రన్ అవుతా ఉంది. ఇంకొక బస్సు కోసం అనేసి మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాము. శంకర్ సార్ చెప్పినట్టు మేము జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళాము. మళ్ళీ తర్వాత పలుమార్లు మేము బస్ డిపో కూడా వెళ్ళి చాలా రిక్వెస్ట్లు చేశాము. బట్ వాళ్ళు బస్సు సౌకర్యం కల్పించలేదు. లాస్ట్కి వచ్చేసి అంజయ్ అన్న మన వెంకటరెడ్డి కాలనీ ప్రెసిడెంట్ ద్వారా అక్కడ బస్ మేనేజర్తో మాట్లాడేది సార్ ఏంటంటే సార్ మా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ బస్సు సౌకర్యం కల్పించినందుకు మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మా మహిళల తరఫున. అలాగే ఏంటంటే ఇక్కడ వచ్చేసి అన్నలకు కావచ్చు, మా వదినమ్మలకు కావచ్చు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ బస్ సౌకర్యాన్ని మంచిగా వినియోగించుకొని ఇంకో 2 బస్సులను వచ్చే విధంగా చేసుకుంటాను.